అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామనవమి రాబోతుంది కదండి. ఆ రామనవమి యొక్క విశిష్టతను తెలుసుకుందాము. అలాగే శ్రీ రామచంద్రమూర్తిని ఏ స్తోత్రాలతో పూజిస్తే ఆ స్వామి ఎల్లప్పుడూ కూడా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. శ్రీరామరక్ష అంటే మామూలు విషయం కాదండి. శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అంటారు. ఆ తండ్రి రక్షలో ఉంటే ఎప్పుడు మనకి ఎలాంటి కష్టము రాదండి. సో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ శ్రీరామనవమి రోజు ఏ స్తోత్రాలు చదివితే మనకి రక్ష కలుగుతుంది. ఆ స్తోత్రాలు చాలా పెద్దవి కాదండి, చాలా చిన్న చిన్నవి, అందరూ చదవగలిగిన స్తోత్రాలు మాత్రమే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే ఆ రోజు మనం తప్పనిసరిగా స్వామికి సమర్పించుకోవాల్సిన నైవేద్యం ఏంటో కూడా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ శ్రీరామనవమి ఎంత ప్రత్యేకమైన రోజో తెలుసా? అందరూ దేవుళ్ళు గుడిలో కళ్యాణం చేసుకుంటే శ్రీరాముడు మాత్రం గుడిలో నుంచి బయటకు వచ్చి పందిళ్ళలో కళ్యాణం చేర్పించుకుంటారండి. సో అంతటి మహిమాన్వితమైన రోజు ఈ శ్రీరామనవమి. ముందుగా ఈ శ్రీరామనవమి రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంట్లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలండి. పూజ ఇంట్లో మీకు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం ఫోటో ఉంటే చాలా మంచిదండి. ఆ ఫోటోకి పూజ చేసుకోండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం ఫోటో ఉండాలి అని మన పెద్దలు చెప్తారండి. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, సో ఈ ఫోటో అన్నమాట. ఆ రోజు స్వామిని పూలతో అలంకరించి తులసి దళాలతో పూజించాలి. షోడశోపచార పూజ వచ్చిన వాళ్ళు షోడశ పూజ చేసుకోండి, లేదంటే పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. అది కూడా రాని వాళ్ళు శ్రీరామ అన్న మంత్రాన్ని చదువుకుంటూ దేవుడు ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి శ్రీరాముడికి సంబంధించి చదవవలసిన ముఖ్యమైన స్తోత్రాలు 3 ఉన్నాయండి. అవి చాలా చిన్నవి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చెప్పేవి శ్రీరామచంద్రుని యొక్క అష్టోత్తరం కానీ, లేదా శ్రీరామరక్ష స్తోత్రం అని మనకి ఉంటుందండి. అలాగే శ్రీరామ అష్టకం అని ఉంటుంది. ఇవన్నీ కొంచెం పెద్దగా ఉన్నా అవి చదవలేని వాళ్ళకి చాలా చిన్న స్తోత్రాలు, ఎంతో శక్తివంతమైన స్తోత్రాలు చెప్తున్నానండి వీడియోలో. అవి చదవగలిగిన వాళ్ళు పూజ చేసుకుంటూ స్వామి అష్టోత్తరం చదువుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన స్తోత్రాలు కూడా చదువుకోవచ్చు. రామాయణ గ్రంథం పారాయణం చేసినా కూడా చాలా మంచి ఫలితం వస్తుందండి. సో ఇవన్నీ కాకుండా ఇన్ని స్తోత్రాలు మేము చదవలేమండి, అంత టైం ఉండదు అనుకున్న వాళ్ళు కానీ, చదవడం రాదు అనుకున్న వాళ్ళు కానీ, ఇప్పుడు నేను చెప్పే స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోండి. ఇవి ఎంతో శక్తివంతమైన స్తోత్రాలు. అందులో మొదటిది చాలా తేలికైన మంత్రం. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రం మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తానండి. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు శ్రీరామనవమి రోజు ఈ మంత్రం చదివితే చాలా మంచిదండి. ఈ ఒక్క మంత్రాన్ని మనం 3 సార్లు చదివినట్లయితే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసినంతటి శక్తి ఈ మంత్రానికి ఉందండి. అంత గొప్ప మంత్రం ఇది. సో ఆ రోజు వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని చదవండి. కుదరని వాళ్ళు కనీసం 3 సార్లు అయినా మనస్ఫూర్తిగా ఆ స్వామిని ధ్యానిస్తూ చదవండి. రెండవ మంత్రం ఆపద్ధామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ మంత్రం కూడా చాలా శక్తివంతమైనదండి. మనం ఏ కష్టంలో ఉన్నా ఆ స్వామి మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటాడు. సో ఇంత మంచి స్తోత్రాన్ని కూడా ఆ రోజంతా మనసులో ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు. మీరు పూజా మందిరం దగ్గర ఎన్నిసార్లు చదవాలనుకున్నారో అన్నిసార్లు చదివి పూజ చేసుకున్నా రోజంతా కూడా మనసులో ఈ మంత్రాన్ని చదువుకోవచ్చండి. ఇవి చాలా చిన్న మంత్రాలు కానీ ఎంతో శక్తివంతమైన మంత్రాలండి. అలాగే 3వ మంత్రం, ఎక్కువగా స్తోత్రాలు చదవడం నోరు తిరగని వాళ్ళకి ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది ఎవరైనా చదవగలిగేంతటి తేలికైన మంత్రం అండి. ఇది రోజంతా మనసులో కూడా మనం ధ్యానించుకుంటూ ఉండొచ్చు. ఏ పని చేసినా సరే ఆ శ్రీరాముడిని మనసులో ధ్యానించుకుంటూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉండొచ్చు. సో పెద్ద పెద్ద మంత్రాలు చదవలేని వాళ్ళకి ఈ చిన్న స్తోత్రాలు ఎలా చదువుకోవాలో చూపించాను కదా.
నెక్స్ట్ స్వామికి తులసి దళాలు లేదా తులసి మాల తీసుకొచ్చి ఆ తులసి మాలలో నుంచి స్వామికి కొన్ని దళాలను విడిగా స్వీకరించి వాటితో అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదండి. అష్టోత్తరం రాకపోయినా ఇప్పుడు నేను చెప్పిన స్తోత్రాలు చదువుకుంటూ స్వామి ముందు ఒక్కొక్క తులసి దళాన్ని ఉంచొచ్చు. నేను శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ముందు నా దగ్గర ఉన్న శ్రీనివాసుడి విగ్రహం పెట్టుకున్నానండి పూజ చేయడానికి. సో ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నాను తులసి దళాలతో. పూజ చేసేటప్పుడు మనం తప్పనిసరిగా శ్రీరామనవమి రోజు స్వామికి చూపించాల్సిన నైవేద్యం పానకం, వడపప్పు, బెల్లం ఇవి తప్పనిసరిగా పెట్టాలండి. ఇవి స్వామికి పెట్టే నైవేద్యాలు మాత్రమే కాదు, మనకి రానున్న ఈ సమ్మర్ సీజన్లో ఎండాకాలంలో అతి వేడి చేయకుండా అతి చలవ చేయకుండా ఎంతో ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఈ ప్రసాదాలు మనం తప్పకుండా శ్రీరామనవమి రోజు ఇంట్లో చేసుకొని ప్రతి ఒక్కళ్ళు స్వీకరించాలండి. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోలేకపోయినా బయటికి వెళితే ప్రతి గుళ్ళో కూడా శ్రీరామనవమి రోజు ఈ ప్రసాదాలు పానకం ఇవన్నీ పంచిపెడుతూ ఉంటారండి. సో అక్కడ కూడా మనం తీసుకోవచ్చు. ఈ ప్రసాదాన్ని కూడా తప్పనిసరిగా పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న అందరూ కూడా ప్రసాదం తీసుకోవాలి. అలాగే మన ఇంటికి ఎప్పుడు కూడా ఆ శ్రీరాముడి యొక్క రక్ష ఉండాలి, ఎటువంటి కష్టాలు కానీ దుష్టశక్తులు కానీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే ఈ శ్రీరామనవమి రోజు మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో స్వామికి పూజ చేసిన సింధూరం కానీ లేదా ఇంట్లో మీరే స్వామికి ఆంజనేయ స్వామికి పూజ చేసుకున్న సింధూరాన్ని కానీ నువ్వుల నూనెలో కలిపి ఆ సింధూరంతో మన ఇంటి సింహద్వారం ఉంటుంది కదండి గుమ్మం, ఆ గుమ్మం పైన అంటే మనం నడిచే ద్వారం దగ్గర కాళ్ళ దగ్గర కాదండి, పైన కొంచెం ఎత్తుగా ఉన్న స్టూల్ ఏదైనా వేసుకొని ఆ పైన ఈ సింధూరంతో శ్రీరామ అన్న మంత్రాన్ని రాసినట్లయితే ఇంటికి ఎప్పుడూ కూడా శ్రీరాముని యొక్క రక్ష ఉంటుంది. అలాగే వాహనాలలో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఎప్పుడూ కూడా యాక్సిడెంట్స్ లాంటివి జరగకుండా రక్షగా ఉండాలి అంటే ఆ వెహికల్ పైన శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అన్న మంత్రాన్ని రాసుకోవాలండి. మీరు మామూలుగా రాయించుకోవచ్చు దాని మీద వెహికల్ పైన, లేదంటే స్టిక్కర్స్ అమ్ముతారు కదా అలాంటి స్టిక్కర్స్ అయినా వెహికల్ పైన స్టిక్ చేసుకోవచ్చు అండి. ఇలా చేయడం వలన ఆంజనేయ స్వామి మన వెహికల్కి ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ జరగకుండా మనల్ని ఎప్పుడూ రక్షణగా ఉండేలాగా కాపాడుతాడండి. అంతేకాదు ఆంజనేయ స్వామి కొండని ఎత్తి పట్టుకున్నట్టుగా ఉండే రేడియం స్టిక్కర్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా వెహికల్ పైన స్టిక్ చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ కూడా ఆ హనుమంతుడు అన్ని ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటాడు. అలాగే ఈ నవమి రోజు ఆంజనేయ స్వామికి ఒక తమలపాకు పైన సింధూరము నువ్వుల నూనె కలిపి శ్రీరామ అన్న మంత్రాన్ని రాసి స్వామి ఫోటో ముందు ఉంచి పూజ చేసుకున్నా చాలా మంచిదండి. అలాగే ఇంట్లో పూజ మొత్తం పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్న రామాలయానికి తప్పకుండా చిన్న పిల్లలతో సహా అందరూ వెళ్ళి ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని మనం కళ్ళారా వీక్షించాలండి. కళ్యాణం పూర్తయిన తరువాత స్వామి అమ్మవారు ఇద్దరు తలంబ్రాలు పోసుకున్న ఆ అక్షింతలని మనం కూడా తలపైన వేసుకుంటే చాలా మంచిదండి. ఈ తలంబ్రాలకి చాలా శక్తి ఉంటుందండి. ఎవరైనా పెళ్ళి కాకుండా బాధపడుతున్న వాళ్ళు కానీ, వివాహం లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు కానీ శ్రీరాముడి యొక్క కళ్యాణం జరిగిన అక్షింతలు తలపైన వేయించుకుంటే, అంటే తల్లిదండ్రుల చేత కానీ లేదా ఎవరైనా పెద్దల చేత అక్షింతలు తలపైన వేయించుకుని ఆశీర్వాదం తీసుకుంటే కళ్యాణ గడియ తప్పకుండా వస్తుంది అంటారండి. ముఖ్యంగా మనకి భద్రాచలంలో జరిగే కళ్యాణంలో ఉన్న అక్షింతలైతే ఇంకా చాలా మంచిదని చెప్తూ ఉంటారండి. ఇలా ఎన్ని చేసినా సరే కళ్యాణ గడియ రావట్లేదు, వివాహం లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి కళ్యాణానికి స్వామికి సంబంధించి వస్త్రాలు కానీ లేదా తలంబ్రాలు కానీ పూజకి సంబంధించినవి ఏవైనా సరే గుళ్ళో ఇవ్వచ్చండి. మీరు దగ్గరలో చిన్న గుడైనా పెద్ద గుడైనా ఏ గుడైనా సరే మీకు తోచినంతలో మీ దగ్గర స్తోమత ఉన్నంతలో స్వామి కళ్యాణానికి సంబంధించి ఏమి సమర్పించినా సరే కళ్యాణ గడియలు తప్పకుండా వస్తాయి, ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని చెప్తూ ఉంటారండి. నేను రీసెంట్గా రామాలయం గుడికి వెళ్ళానండి ఉగాది రోజు. అక్కడ కూడా పంతులు గారు చెప్తుంటే విన్నానండి నా పక్కన వాళ్ళకి. ఇంట్లో కళ్యాణం లేట్ అయితే స్వామికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు మీకు తోచినవి ఏదో ఒకటి సమర్పించండి, తప్పకుండా కళ్యాణ గడియ మీ ఇంట్లో కూడా వస్తుంది అని చెప్పారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ శ్రీరామనవమి రోజు తప్పనిసరిగా పంతులు గారిని అడిగి ఏమి సమర్పించాలో కనుక్కొని గుళ్ళో స్వామి కళ్యాణానికి సంబంధించినవి ఇవ్వండి.
అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ శ్రీరామనవమి రోజు స్వామికి సమర్పించే నైవేద్యం ఏదైనా సరే, పాలు, పళ్ళు లేదా కొబ్బరికాయ, లేదంటే పానకము, వడపప్పు, బెల్లము లేదా వండిన నైవేద్యాలు ఏవైనా సరే, ఆ నైవేద్యాల పైన ఒక్క తులసి దళాన్నైనా సరే తప్పనిసరిగా ఉంచాలండి. నరుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో చెప్పే గొప్ప అవతారం అండి శ్రీరాముడి అవతారము. తప్పకుండా మనందరం కూడా శ్రీరామచంద్రమూర్తిని చూసి నేర్చుకొని తీరాలి. ఇది విష్ణుమూర్తి యొక్క 7వ అవతారము. అన్నిటికన్నా గొప్ప అవతారం శ్రీరామ అవతారం అండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అందరూ శ్రీరాముడి యొక్క పూజ బాగా చేసుకొని కళ్యాణాన్ని కళ్ళారా వీక్షించాలని కోరుకుంటూ, ఆ సీతారాముల యొక్క సంపూర్ణ అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.